హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టైమ్స్ టుగెదర్ ట్రావెల్ మెమరీస్. ఈ లాక్డౌన్ తర్వాత ప్రశాంతంగా నేచర్లో విహరించాలనిపించి ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా లాంగ్ ట్రిప్ వేద్దాం అనుకున్నాం. కానీ సమయం సరిపోక సరదాగా 1 డే ట్రిప్కి సరే అన్నాం. ఈలోపు మా మురళి శ్రీశైలం వెళ్దామంటే ఎలాగూ కార్తీక మాసం కదా, కొంచెం అలా టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది, అలాగే ఒక రోజులో వెళ్ళి రావచ్చు కదా అని హైదరాబాద్ టు శ్రీశైలం ట్రిప్కి రెడీ అయ్యాం. మా ఈ రోడ్ ట్రిప్లో జరిగిన సరదా సంభాషణలు, సన్నివేశాలు అండ్ శ్రీశైలం టూర్ విశేషాలు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చిన్ని కెమెరాలతో చేసిన మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని మా ఈ చిన్ని హృదయాలు పెద్దగా కోరుకుంటున్నాయి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఎర్లీ మార్నింగ్ 5:30కి హైదరాబాద్ హోమ్ నుండి స్టార్ట్ అయ్యాం. మొత్తం 4 వెళ్తున్నాము. కార్లో ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నాం. ఇంకో ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఫాగ్ చాలా ఎక్కువగా ఉంది. వెహికల్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, ఫాగ్ అన్నీ కలిసి ఎయిర్లో మంచి లైట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి. హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. బడ్డీస్ అంటే నీకు కాదు, ముందే ఆడవాలా ఇంటర్నెట్ ఫ్రెండ్స్కి. దిస్ ఈజ్ అనిల్ కుమార్, ఈజ్ మై ఫ్రెండ్ మురళీ కృష్ణ, ఈజ్ అందర్ ఫ్రెండ్ మురళీ కృష్ణ. ఓకే, ఈజ్ లిటిల్ ఫ్రెండ్, లైట్ వేసుకోరా లిటిల్ ఫ్రెండ్. We are going to Srisalam to have a small trip. మియాపూర్లో మా ఫ్రెండ్ ఎక్కించుకొని ఓఆర్ఆర్కి వెళుతున్నాం, హైటెక్ సిటీ మీదుగా. ఇప్పుడే ఏఎంబి సినిమాస్ క్రాష్ చేస్తున్నాం. అరే మురళి, ఒకసారి వెళ్దాంరా. ఆ సిటీలోంచి ఇప్పుడే ఓఆర్ఆర్కి ఎంటర్ అవబోతున్నాం. టాపర్ కాదుగా, లేదు లేదు, టాపర్స్ ఫీజు పే చేయాలి. ఎంతైనా తమ్ముడితో ఫస్ట్ ట్రిప్ కాబట్టి. అరే మనం ఇంత ముందు కలిసి ఎక్కడికి వెళ్ళలేదా? కాదురా, బీఫామ్ లో అయినా అనేది. ఏం బాబు బీఫామా? అసలు అరే బీఫామ్ గురించి గుర్తు చేయమంటారా? మంచు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తున్నాం. టైం 6:40 అవుతుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయ్యి శ్రీశైలం రోడ్లో జర్నీ స్టార్ట్ చేసాం. అసలు అది అవును సుమి, నేను ఎలా మర్చిపోయాను సుమి. మావాడికి శ్రీశైలం వెళ్తున్నాను నేను చెప్పలేదు. చూసుకో, రేపు ఉంది తమ్ముడు. ఇందుకు అమ్మ ఇంట్లో ఉందా, వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉందా? వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంది కాబట్టి వాడు ప్రశాంతంగా వచ్చాడు. మా ఇంట్లో చూసుకో, రేపు ఉంది. ఫాగ్ ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ కొంచెం పిక్స్ తీసుకొని కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ జర్నీని రీస్టార్ట్ చేస్తాం. ఈ జర్నీలో అప్పుడప్పుడు మంచి పిక్స్ పోస్ట్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.
టైం 8:40 అవుతుంది. దిండి రీచ్ అయ్యాం. ఇక్కడ కొన్ని హాట్ ఐటమ్స్ని బ్రేక్ఫాస్ట్లో తినేసి టీ టైంలో మంచి మసాలా టీ తాగాం. అలా దిండి ప్రాజెక్ట్ మీదకి వెళ్దాం అనుకున్నాం, కానీ మన ఏమో శ్రీశైలం వెళ్ళి రావాలి కాబట్టి లైట్ తీసుకొని జర్నీ రీస్టార్ట్ చేసాం. అక్కడ దాకా వెళ్ళాం, ఎనసుదా వెళ్ళి మొత్తం చూసి వచ్చాం. కాకపోతే బ్యాచ్లు వేసే జనాలు తప్పించి అనవసరంగా వచ్చారు. ఇదే దిండి ప్రాజెక్ట్, చాలా బ్యూటిఫుల్ అండ్ లార్జ్ వన్. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. వెదర్ ఫుల్ సన్నీగా ఉంది. ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనకు ఘాట్ రోడ్ మొదలైద్ది. వీఆర్ సింప్లీ ఎంజాయింగ్ నేచర్. ఇప్పుడు మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాం. నైట్ 9 to మార్నింగ్ 6 దాకా ఎంట్రీ ఉండదు. ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల. ఎస్, ఇది మన్ననూరు అంటారు దీన్ని. శ్రీశైలంకి ముందరున్న పాయింట్ ఇది మన్ననూరు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది నల్లమల ఫారెస్ట్. వాడొక్కడే డ్రైవింగ్ కష్టపడుతున్నాడు పాపం. తమ్ముడు ఎంజాయ్ చేస్తాడు. మాంగాడు ఇంటికి వెళ్ళామా మాత్రమే మళ్ళా అది వేరు. సరే అన్న ఈరోజు వెళ్దా. ఇప్పుడు టైం 10:20 అవుతుంది. ఇక్కడ ఏదో స్కై వాక్ బిల్డ్ చేస్తున్నారు, చూడటానికి చాలా బాగుంది. ఐ థింక్ ఫ్యూచర్లో మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుందేమో. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ సైట్కి వచ్చాము. నేచర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ఆల్సో. వీఆర్ ఫీలింగ్ సో రిలాక్స్డ్. దూరంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు, శ్రీశైలం టెంపుల్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం. మనం అలా ఆ బ్రిడ్జ్ మీద నుండి కృష్ణా రివర్ క్రాస్ చేస్తే ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం. లెట్స్ రీస్టార్ట్ అవర్ జర్నీ. కమాన్. కార్తీక మాసం, అందులోనూ ఇది చివరి ఆదివారం కావటం వల్ల ఇక్కడ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. ఇప్పుడు మనం కృష్ణానది మీద ఉన్న బ్రిడ్జిని క్రాస్ చేస్తూ ఆంధ్రాలోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ బ్రిడ్జ్ వ్యూ అంతా మీరు కూడా చూడొచ్చు. చాలా బాగుంది కదా. కమాన్, దాట్స్ ఇట్. ఏదో హనీసింగ్ ఎప్పుడో పోయింది. అసలు బయటకి ఎప్పుడో చచ్చింది కాక వాడేదో లాక్డౌన్ పెట్టాడని చెప్పి కొంపలో కూర్చున్నారు. కానీ లాక్డౌన్ పెట్టలేదు అని అంటే ఈ పాటికి ఎంతమంది 100 కోట్ల మంది 12 కోట్ల మందికి వచ్చి ఉండేది. అది ఎప్పుడు పట్టించున్నాడు కాదు. శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం ఇక్కడి నుంచి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే బ్రేక్ మీద కాలేసి ఎక్సలేటర్ ఇవ్వాలా మామ? ఈ హెవీ ట్రాఫిక్ వలన చాలా లేట్ అవుతుందబ్బా. ఇప్పుడు టైం మధ్యాహ్నం 12 అవుతుంది. ఇప్పుడే శ్రీశైలం టెంపుల్ ఏరియాలోకి
వచ్చాము. టోటల్గా 6.5 hours పట్టింది మనకి శ్రీశైలం రీచ్ అవ్వడానికి. యాక్చువల్లీ పాతాళగంగకి వెళ్ళొద్దాం అనుకున్నాం కానీ కోవిడ్ వలన పాతాళగంగ క్లోజ్ చేశారు. అక్కడ కృష్ణా రివర్ కానీ ఆ వ్యూస్ ఆ కొండల్లో చాలా బాగుంటుంది. ఎనీహౌ ఇప్పుడు మనం సరదాగా హోలీగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. సో ఫస్ట్ మేము దర్శనం చేసుకొని తర్వాత మిమ్మల్ని కలుస్తాం. ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం చాలా బాగా అయింది. మేమందరం సాటిస్ఫైడ్ అండ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎక్కువ రష్ ఉండటం వలన ఆల్మోస్ట్ 3 hours పట్టింది. టైం ఇప్పుడు 3 అవుతుంది. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. అండ్ ఈ స్టేజ్ మీద మంచి ప్రోగ్రామ్స్ చేశారు. ఇక్కడ ప్రసాదం తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి. కార్తీక మాసం కదా బాగా చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇటు సైడ్ నుంచే గుళ్ళోకి వెళ్ళేవాళ్ళం, దర్శనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు రష్ పెరగటం వలన ఇవే క్లోజ్ చేసేసి క్యూ లైన్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇదంతా షాపింగ్ ఏరియా. మార్నింగ్ ఫుల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది. వీళ్ళ బిల్డప్ చూస్తే ఏ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళు మాట్లాడేది ఏందయ్యా అంటే పొద్దున్న నుంచి అన్నం తినలేదు, వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆపాలి, ఏం తినాలి, అదనమాట. పాపం మురళీకృష్ణ పొద్దున్నుంచి ఒక్కడే డ్రైవింగ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాడే డ్రైవింగ్ చేయాలి. మాకేమంటేనేమో ఇవ్వడు. అందుకే నాకు కూడా డ్రైవింగ్ ఇస్తే నేను ఎంత కష్టపడతాను. టెంపుల్ ప్రసాదం లడ్డు మంచి సోడా ఒకటి తాగి రిటర్న్ అయ్యాం. ఎందుకంటే ఎర్లీగా ఫారెస్ట్ క్రాస్ చేయాలి, లేదంటే ఈరోజు ఎక్కడే లాక్ అయిపోతాం. ఇక్కడ హెవీ ట్రాఫిక్ వలన ఆల్మోస్ట్ 200 కార్ల దాకా బ్రేక్ డౌన్ అయ్యాయి. ఎప్పుడైనా మనం ఘాట్ రోడ్లో అప్పెక్కుతున్నప్పుడు దట్టు మనం చాలా స్లోగా వెళ్తున్నప్పుడు ఏసీ ఆఫ్ చేసి ఉంచడం చాలా బెటర్. లేదంటే కార్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మేము ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా మా కార్ని కాసేపు ఆపి ఉంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఇది సాక్షి గణపతి టెంపుల్. ఈ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్తూ గణేశునికి చెప్తామన్నమాట. మేము దర్శనం చేసుకున్నాము స్వామివారిని, దానికి నువ్వే సాక్ష్యం గణపతి అని వినాయకుడికి చెప్తాం అన్నమాట. అందుకే ఈ టెంపుల్కి సాక్షి గణపతి టెంపుల్ అనే పేరు వచ్చింది. ఇది మా శ్రీశైలం యాత్రకి సంబంధించిన విశేషాలు. మెయిన్గా ఈ వీడియోలో శ్రీశైలం వెళ్ళి వచ్చే రోడ్ ట్రిప్పే ఎక్కువ ఉంటుంది. బికాజ్ కోవిడ్ వలన అన్ని మంచి మంచి ప్లేస్లన్నీ క్లోజ్ చేశారు కాబట్టి మేము ఎక్కువగా చూడలేదు, ప్లస్ షూట్ చేయలేదు. ఇంకోసారి ఎప్పుడన్నా
ఈ ప్లేస్లన్నీ ఓపెన్ అయ్యి మంచిగా కండిషన్స్ అన్నీ బాగున్నప్పుడు అన్ని ప్లేస్లని కవర్ చేస్తూ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ట్రాఫిక్ చాలా అంటే చాలా హెవీగా ఉంది. మురళికి డ్రైవింగ్ అదిరిపోతుంది పాపం. ఆబ్వియస్గా అంతే కదా. నైట్ టైంలో డ్యామ్ లుక్ సూపర్గా ఉంది కదా. మా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, లైక్ చేయమని వేడుకుంటూ, షేర్ చేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.